ఓకే రైట్ మిత్రులారా, మన మహబూబ్ నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో మన సర్వే ప్రకారంగా ఎవరు ముందంజలో ఉన్నారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన మహబూబ్ నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మరియు బీఎస్పీ. మన బీఆర్ఎస్ ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం 85% బీఆర్ఎస్ కనిపిస్తుంది. 85% బీఆర్ఎస్ కనిపిస్తుంది. మన కాంగ్రెస్ చూసుకుంటే మాత్రం 95% కనిపిస్తుంది మన కాంగ్రెస్. మన బీజేపీని చూసుకుంటే 90% కనిపిస్తుంది మన బీజేపీ. మన మహబూబ్ నగర్ జిల్లాలో 90% కనిపిస్తుంది. మన బీఎస్పీ మాత్రం చూసుకుంటే 20% మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మన మహబూబ్ నగర్లో గెలిచేది ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ అని వినబడుతుంది. కాంగ్రెస్ అని వినబడుతుంది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది. బీజేపీ కూడా 90% ఉంది కదా, 90% బీజేపీ ఉంది కదా, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క రోజులో కూడా ఎక్కేది లేకుంటుంది, ఒక్క రోజులో మీదకి లేచేది కూడా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా అంతా ఫైట్ చేస్తుంది ఇప్పుడు బీజేపీ. కానీ బీజేపీ వస్తే మాత్రం మన రాజ్యాంగం ముక్కలు అయ్యే అవకాశం ఉంది. మన జీవితాలు రోడ్ల పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాం మిత్రులారా, ఈ బీజేపీ తప్ప ఈ మూడిట్లో ఈ బీజేపీని ఒక్కదాన్ని వదిలేసేయండి. ఈ మూడిట్లో ఎవరికైనా సరే ఓట్ వేయండి. బీజేపీ మాత్రం వస్తే అప్పట్లో మన తలరాతలు ఎట్లుండే ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ మాత్రం ఇప్పుడు గెలిస్తే మాత్రము మన రాజ్యాంగం ముక్కలు అయ్యే అవకాశం ఉంది కాదు, ఉన్నది కూడా. అందుకోసం మేము మిత్రులారా దయచేసి చెప్తున్నాము, 13 తారీఖే ఓట్లు వేసేది, 13 తారీఖే వేయాలి. అందుకోసమే మీరు ఈ బీజేపీని ఒక్కదాన్ని మీరు పక్కన పెట్టి ఈ మూడిట్లో ఏదానికైనా సరే వేయండి. ఈ మూడిట్లో ఎందుకంటే బీజేపీ మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. మనం చూసుకుంటే ఇప్పుడు బీజేపీ వస్తే మాత్రం మనము ఎంత ప్రమాదంలో ఉన్నామంటే అంత ప్రమాదంలో ఉన్నాం మనం. బీజేపీ వస్తే